ఇప్పుడు ఇలా ఇండస్ట్రీతో మీరు బుజ్జగించినట్టు మాట్లాడాలనేది ఎక్కడ చెప్పలేదు మ్యామ్. అది నేను అందరికి చెప్పాలనుకున్నాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. నేను క్లాస్ జాయిన్ అయ్యక ముందు కాళ్ళకి మంటగా ఉండేది మ్యామ్. టెన్షన్ వచ్చినప్పుడు అది తగ్గిపోయింది ఇప్పుడు Look at ఈ డేస్ లో. that. నేను కానీ చేసింది ఒకటే. జనవరిలో అనుకోకుండా నా కొడుకు బండి కావాలంటే బుల్లెట్ బైక్ కొనిచ్చేసానమ్మా. సరే అండి నేను స్కూల్ నుంచి వస్తాను 3:30 కల్లా వస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని వెళ్ళాను మేడం. Yeah. అతను 50,000 అనే అతను 1 lakh తెచ్చిచ్చినాడు మేడం. నేను ఇంకా 15 అనుకున్నా. 50,000 1 lakh. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. Yes, madam. అలాగా అందుకని రమణం గారిని చూడగానే నాకు వెంటనే గుర్తొచ్చింది ఆ ఇన్స్టెంట్. వెన్ యూ రీకలెక్ట్, జాగ్రత్తగా వినండి, హ్యాపీ మూమెంట్స్ రీకలెక్ట్ చేస్తుంటే ఫైర్ అండ్ వైర్ అవుతుంది బ్రెయిన్లో హ్యాపీనెస్. ప్రసన్న గారు, ఎస్ ప్రసన్న గారు చెప్పండి. కృష్ణవేణి గారు. హలో మ్యామ్. ఎస్ తల్లి, చాలా సేపటి నుంచి హోప్ నోపో చేస్తున్నాను మీతో మాట్లాడాలని. అయిపోయింది. క్లారిటీ క్లియర్ వచ్చింది మీకు నాకు మధ్య ఏ గ్యాప్ ఉన్నా. అయ్యా చెప్పండి. లవ్ యూ చెప్పండి. ఎస్ ప్రసన్న. ఓకే మ్యామ్. నేను ఇది 5 years నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇలా ఇండస్ట్రీతో మీరు బుజ్జగించినట్టు మాట్లాడాలనేది ఎక్కడ చెప్పలేదు మ్యామ్. అది నేను అందరికి చెప్పాలనుకున్నాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. నేను క్లాస్ జాయిన్ అయ్యక ముందు కాళ్ళకి మంటగా ఉండేది మ్యామ్. టెన్షన్ వచ్చినప్పుడు అది తగ్గిపోయింది ఇప్పుడు Look at ఈ డేస్ లో. that. నేను కానీ చేసింది ఒకటే. 108 టైమ్స్ నా నేమ్ కి హోప్ నొప్పి అదొక్కటే ఫాలో అయ్యాను మ్యామ్. నేను ఏది చేయలేకపోయాను. ఏం చేయలేదు. మీరు చెప్పిన దాంట్లో ఓన్లీ నేమ్ సాల్ట్ లో వేసాను. ఆ 2 మాత్రమే చేశాను. నేను మిగతా చేయలేకపోయాను. చిన్న బాబు ఉన్నాడు. సో Okay. కానీ ఆ 2 చేసినా నాకు చాలా రిజల్ట్ ఉంది. సో ప్లీజ్ ఫాలో చేయండి మ్యామ్ చెప్పినది. ఐ లవ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా చాలా తెలిసిన వాళ్ళు కూడా ఓల్డ్ స్టోరీని క్యారీ చేసి ఇది నేనే అనుకుంటా. ఇట్స్ నాట్ యూ ఎనీ వే. ఇట్స్ ఏంటి రమణమ్మ గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా. ఎందుకే అమ్మా. పెళ్ళి లవ్ యూ అమ్మా. రిజల్ట్స్ అమ్మా అసలు నాకు ఎట్లా జరుగుతున్నాయో నాకే అర్థం కావడం లేదమ్మా. లైట్ అనుకుంటా. ఇప్పుడు వద్దు, మనం గ్రాడ్యుయేషన్ అని చెప్పేసేయండి. అప్పటికి ఇంకా కొత్తవి వస్తాయమ్మా. I know. జనవరిలో అనుకోకుండా నా కొడుకు బండి కావాలంటే బుల్లెట్ బైక్ కొనిచ్చేసానమ్మా. వితౌట్ సింగిల్ ఎన్పి నా చేతిలో లేదమ్మా, కానీ ధైర్యం చేసేసాను. అంతే, అమౌంట్ అట్లే అరేంజ్ అయిపోయిందమ్మా. అయిపోతుంది. తరువాత జూలైలో నా బర్త్డే అమ్మా, 8th. ఓ మై గాడ్. అనుకోకుండా లవ్ యూ అమ్మా. అనుకోకుండా కారు తీసుకోవాలి అని ముందు నుంచి అనుకునేదాన్నమ్మా. కానీ ఇప్పుడు ఎందుకు అమౌంట్ అడ్జస్ట్ కాదు అని నేను వెనకే ఉండేదాన్నమ్మా. కానీ ఇప్పుడు క్లాస్ లో జాయిన్ అయిపోయిన తర్వాత పరిగెత్తిస్తాండమ్మా నా ఇన్నర్ చైల్డ్. పదా నువ్వు పోయి బుక్ చెయ్యి అని చెప్పి బుక్ చేసేసినానమ్మా. అక్కడ 2 months పడుతుంది బండి రావడానికి అని చెప్పారమ్మా. ఓకే, 2 months అయితే నేను పిఎఫ్ లోన్ అప్లై చేసినాను, ఆ లోపల అమౌంట్ వస్తుంది అని ధైర్యం చేసి బుక్ చేశానమ్మా. 10 days కే ఫోన్ చేసినారమ్మా వాళ్ళు. బండి వచ్చేసింది. 15 lakhs టాటా నెక్సాన్ కొన్నానమ్మా. ఆ 10 days లోపలే నాకు 4,40,000 పిఎఫ్ లోన్ అకౌంట్ లో పడిందమ్మా. అది తీసుకెళ్లి డౌన్ పేమెంట్ కట్టేశాను. కట్టేసిన తర్వాత హౌస్ లోన్ ఉంది, మళ్ళీ కార్ లోన్ పెడితే ఎలా కట్టాలి అని నేను ముందు భయపడేదాన్ని. వస్తుంది అదే నా కారు, నా ఇన్నర్ చైల్డ్ నా కారు కోసం డబ్బులు అరేంజ్ చేస్తుంది అని ధైర్యంగా తీసుకొని వచ్చేసామ్మా. ఆగస్టు 3వ తేదీ ఇంటికి కారు. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, హ్యాపీగా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అసలు ఆ కార్ ఇంటికి వచ్చిన నా బేబీ, నా లవ్లీ బేబీ అనుకుంటున్నానమ్మా. మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. పిల్లలు ఇద్దరు కూడా రెడ్ కారు కొందామన్నారు, కానీ నా మనసులో అయితే వైట్ కార్ అయితే బాగుంటుంది అనుకుంటున్నానమ్మా. అక్కడికి వెళ్ళి రెడ్ అడిగితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ లేదు రెడ్ అని చెప్పారమ్మా. వైట్ మరి రమణం గారి మేనిఫెస్టేషన్ అట్లా ఉంది వైట్ మీద. వైట్ కార్ తీసుకున్నానమ్మా. ఎక్సలెంట్. చాలా ఉన్నాయమ్మా ఇంకా, ఇవి కొంచెం పెద్ద మిరాకిల్స్ అని చెప్తున్నానమ్మా. అమౌంట్ కట్టే టైం 2 days ఉందమ్మా. నాది లోన్ కట్ కావాలి. అమౌంట్ అయితే కొంచెం స్కేర్సిటీనే ఉండింది. నో ప్రాబ్లం,
ఆ టయానికి వచ్చేస్తుంది అని చాలా ధైర్యంగా ఉన్నానమ్మా. ఇది చేయండి వచ్చేసి. ఫోన్ చేసినాడమ్మా, ఫోన్ చేసేసినానమ్మా ఒక అతను. మేడం నా దగ్గర 50,000 అమౌంట్ ఉంది, మీరు తీసుకోండి తెచ్చిస్తాను అని. ఇంకా నాకు అవసరం ఉంది వద్దని చెప్పలేను. అమ్మ లక్ష్మి వచ్చేటప్పుడు వద్దంటే మళ్ళీ బాధపడుతుందని చెప్పి ఓకే నా తీసుకుంటానని చెప్పాను మేడం. సరే అండి నేను స్కూల్ నుంచి వస్తాను, 3:30 కల్లా వస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని వెళ్ళాను మేడం. అతను 50,000 అనే అతను 1 lakh తెచ్చిచ్చినాడు మేడం. నేను ఇంకా 15 అనుకున్నా, 50,000 1 lakh. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. ఎస్ మేడం, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళే ఫోన్ చేసి నాకు ఇచ్చారు మేడం. వై నాట్ అంతా యూనివర్సే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, నువ్వు ఉన్నావు నాకు, నువ్వు నా పక్కనే ఉన్నావని యూనివర్స్ కి 100,000,000 వందనాలు చెప్పుకున్నా. మీకు నా పాదాభివందనాలు ఎప్పుడు చేస్తూనే ఉంటానమ్మా. మీ డిజైర్స్ మరి రిచ్, స్టేటస్ పెరగలేదు, బైక్ వచ్చింది, కార్ వచ్చింది, మరి స్టేటస్ పెరిగింది కదా లైఫ్. సింగిల్ పేరెంట్ నమ్మా నేను, కానీ నా పిల్లలకి ఏమీ తక్కువ లేకుండా చెయ్యాలనే ఇంటెన్షన్ తో నేను చాలా డేర్ గా డాషింగ్ గా చేసుకుంటూ వెళ్తానమ్మా. నాకు యూనివర్స్ ఉంది, వర్ధినమ్మ ఉంది, నాకేం భయం. అంతే అమ్మా, ఇది అతిశయోక్తి కాదు. మన క్లాస్ లో ఉండే వాళ్ళందరికీ చెప్తున్నా, దేర్ ఈజ్ యూనివర్స్. మనమే యూనివర్స్. మనం ఏదనుకుంటే అది మనకి యూనివర్స్ తెచ్చిస్తుంది అనేది నేను 1000 కాదమ్మా 10,000 టైమ్స్ బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా. లైఫ్ లాంగ్ మీతో నేను ఉంటానమ్మా, మీతో జర్నీ చేస్తానమ్మా. నేను లైఫ్ లాంగ్ నా లైఫ్ నే మార్చుకుంటానమ్మా. అమేజింగ్. రమణం గారికి గట్టిగా క్లాప్స్ కొట్టే ముందు నాకు ఎంతో ఇష్టమైంది. ఎందుకే రమణమ్మ, నా బాబు పెళ్ళి నేను మేనిఫెస్ట్ చేసినప్పుడు నాకు వాడి దగ్గరికి వచ్చినప్పుడు మదర్ అండ్ పిల్లోడు డాన్స్ చేయాలంటే నాకు తెలియదు. ఆన్ ది స్పాట్ డాన్సింగ్ ఫ్లోర్కి వాడు వెళ్ళాను. నేను గాగ్రా వేసుకున్నాను, వాడు సూట్లో వచ్చాడు పెళ్ళైన తర్వాత. అందరూ పెళ్లి వాళ్ళందరూ ఎదురుగా నుంచున్నారు. ఏం పాట వస్తుందో కూడా తెలియదు, ఏం పాట పెడతారో కూడా తెలియదు, నేను ఎలా డాన్స్ చేయాలో కూడా తెలియదు. నేను చాలా షైగా ఉన్నాను, ఎందుకంటే వియంకులు వాళ్ళందరూ ఉంటారు అండ్ అందరూ ఉన్నారు కదా. సో ఐ వాజ్ సో స్కేర్డ్ అండ్ నేను చాలా పిరికిగా ఉన్నాను, అంటే ఎక్సైట్ అయ్యి ఉన్నాను. పెళ్లి కొడుకు పెళ్ళి అయిపోయింది అని ఆ రోజు ఈవినింగ్ ప్లే అయింది. ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ అని పెట్టి నేను నా కొడుకు డాన్స్ దానికి. ఓ మై గాడ్, అది సర్ప్రైజింగ్ సాంగ్ అంట. ఏంటిది, తాను దూర సందు లేదు మెడకే బొడ్డోలే రమణమ్మ అని మా పెద్ద కొడుకు చేస్తున్నాడు. వాడికి కూడా తెలియదు, మా చిన్నోడు గిఫ్ట్ అంట అది మా ఇద్దరికి ఆ పాట. నేను ఎన్నో రోజుల నుంచి వాడి పెళ్ళి అని గొడవ చేస్తున్నా, మరి పెళ్లి చేసుకోరా అని. మా ఇద్దరికి సర్ప్రైజ్ చేశాడు వాడు, సంజు చిన్నోడు. ఈ పాట పెట్టి ఓ మై గాడ్, ఏదో మంచి సాంగ్, మ్యూజిక్ సాంగ్ పెడతారేమో, చేసేద్దాం అనుకున్నాం. అలాగా అందుకని రమణం గారిని చూడగానే నాకు వెంటనే గుర్తొచ్చింది ఆ ఇన్స్టెంట్. వెన్ యూ రీకలెక్ట్, జాగ్రత్తగా వినండి, హ్యాపీ మూమెంట్స్ని రీకలెక్ట్ చేస్తుంటే ఫైర్ అండ్ వైర్ అవుతుంది బ్రెయిన్లో హ్యాపీనెస్. అర్థమవుతుందా? సో ఈచ్ టైమ్ యూ హ్యావ్ టు రికలెక్ట్ ద హ్యాపీ మూమెంట్స్, నాట్ ద స్కేరీ మూమెంట్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. రమణం గారికి గట్టిగా క్లాప్స్ కొట్టేసేయండి అందరం, బ్యూటిఫుల్గా. Congratulations, ma'am. Congratulations, ma'am.